చంద్రబాబు చేసిన వాటికి జగన్మోహన్ రెడ్డి రివర్స్లో చేసుకొచ్చారు. అమరావతి అంటే ఆయన 3 రాజధానులు అన్నారు. అలాగే విశాఖపట్నంకి సంబంధించి ఆర్థిక రాజధాని అంటే మెయిన్ రాజధాని అన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఎడ్డువంటే తెడ్డువన్నట్టుగానే సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే పథకాల పేర్లు కూడా నాడు చంద్రబాబు ఎన్టీఆర్ పేరులో చంద్రన్న అని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అట్లా పెట్టుకోవచ్చు. మళ్ళీ రివర్స్లో నడుస్తున్నాయి. ఏదైతే జగన్ పేర్లు ఏదైతే పెట్టారో అవి తీసేసి ఇటు ఎన్టీఆర్ పేరులో బాబు పేరులో పెట్టుకుంటున్నారు. అట్లా గతంలో ఉన్న పేర్లను తీసుకొస్తున్నారు. అంటే మళ్ళీ రివర్స్లో నడుస్తుంది. ఇప్పుడు అట్లాగే జిల్లాల్ని కూడా మార్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి రాకముందు మనకి 13 జిల్లాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చాక 26 జిల్లాలుగా మార్చారు. ప్రతి పార్లమెంట్ సీట్ని ఒక జిల్లా కిందన 25 రావాలి, కానీ ఒకటి ఎక్స్ట్రా చేశారు, తద్వారా 26 అయినాయి. ఇప్పుడు అవి అశాస్త్రీయంగా జరిగినాయని నాడు తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మేము కొన్ని సెటరైట్ చేస్తామని చెప్పింది, కొన్ని పేర్లు అవి కూడా మారుస్తామని చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా కూటమి ప్రభుత్వం జిల్లాలని పాత పద్ధతికి తీసుకెళ్తుందా, అంటే మళ్ళీ 13 జిల్లాలకి పాత ఉమ్మడి జిల్లాల వైపుకి తీసుకెళ్తుందా, లేదా ఇంకేదైనా మార్పు చేర్పులు చేస్తుందా చూడాలి.